తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా బండి భగీరథ ఫోక్సో కేసు వ్యవహారం ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో అసలు దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఏమన్నారు, ఆయన స్పందన ఏంటి అనే దానిపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు ఈ వ్యవహారంపై బండి సంజయ్ గారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తన పెదవి విప్పారు. తన కుమారుడి చుట్టూ తిరుగుతున్న వివాదం, ఆ తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో బండి సంజయ్ గారు బీజేపీని వీడి ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నారంటూ కొన్ని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ కొత్త పార్టీ వార్తలపై కూడా బండి సంజయ్ గారు చాలా క్లియర్ గా ఘాటుగా స్పందించారు. తాను భారతీయ జనతా పార్టీని వీడి సరికొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక ఎమోషనల్ మాట అన్నారు. నేను చనిపోయినా సరే నా భౌతిక గాయంపై కాషాయ జెండానే ఉంచాలి అని బండి సంజయ్ గారు స్పష్టం చేశారు. తాను బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే ఒక సాదాసీదా నిబద్ధత గల కార్యకర్తనని ఆయన చెప్పుకొచ్చారు. దేశభక్తి, జాతీయవాద భావజాలం ఉన్న తాను కొత్త పార్టీ పెడతాననడం కేవలం ప్రత్యర్థులు ఆడుతున్న మైండ్ గేమ్ మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఆ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. మొత్తానికైతే తన కొడుకు కేసు విషయంలో వస్తున్న ఆరోపణలను ఎదుర్కొంటూనే మరోవైపు తనపై వస్తున్న పార్టీ మార్పు ప్రచారానికి కూడా బండి సంజయ్ గారు ఈ విధంగా గట్టి చెక్ పెట్టారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.